రాముడు డైలాగ్ ఒకటి నాకు గుర్తుంది. మీ వనచరులు అతి తెలివి గల మూర్ఖులు, ఇది నీ ఒక్కని మాట ఏమి, ఇది నీ జాతి లక్షణము కాదు. మా జాతి కొత్తదా ప్రభు? ఈ కోతి మీకు పరాయిదా? నాటితో రామాయణంబు సున్న చేతు బంధన మాకు చేతగాదంటి మా యుద్ధల్పులక అబద్ధమగును మై రావణుని ప్రాణ మర్మము దల్పమా రావణుందాక రాజ్యమేలు నిచిరత్రివేణ సంజీవితమైతిమా సౌమిత్రి స్వర్గాన సఫల తీర్చు ఆలు బిడ్డల మాకు ప్రాణాల తలచు అప్పుడు ఆనాడు కిష్కింద వీడి రామైతిమేని మా కులపు లక్షణల్పులు మా జాతి లక్షణల్పులు కోటి లక్షణల్పులు మీకు తెలియు ఇప్పుడు మా కులపు లక్షణము జాతి లక్షణము కోటి లక్షణములు తెలిసి భగచిన ఏమి ఫలము రామా రామా అదండి. అంచేత రాముడు అన్ని పనులు జయించుకొని కోతి లక్షణం జాతి లక్షణం కోపం వచ్చింది. ఆయనకి భక్తే ఈయనకి భక్తే అని రామాయణ అని పేరు అంతే. అంత నా భక్తి ఎంత ఉందో తెలుసుకుందామని ఆంజనేయుడిగా ఆంజనేయ స్వామి భక్తి ఎంత ఉందో తెలుసుకుందామని రాముడి ఒక పరీక్ష లాంటిది పరీక్ష. అప్పుడు మీరు ఎలాంటి ఉద్వేగానికి లోనయ్యేవారు? ఒక పక్కేమో రాముడి మీద భక్తి, కానీ కులాన్ని అనేసరికి కొంత బాధ అనిపిస్తుంది కదా ఆంజనేయుడికి. మరి అటువంటి సందర్భంలో మనం యుద్ధం చేయాల్సింది లేకపోతే ఎదుర్కోవాల్సింది సొంతంగా స్వామి అయినటువంటి రాముడు. మరి అది చాలా క్లిష్టమైన పరిస్థితి కదా ఆంజనేయుడికి. అది ఎప్పుడు వేషంలో మాకు ఆ వ్యక్తి ఎదరు వ్యక్తి పాడుతుంటే పాడాలని ఒక నాటకంగానే చూడాలి దీన్ని, నిజం కాదు. పలానా ఊర్లో వేసినప్పుడు ఈ విధంగా జరిగింది అని చెప్పగలిగిన ముచ్చట్లు ఏమైనా ఉన్నాయా? అక్కడ రాయమండ్రిలో దేవచౌకులు ఆడానండి రాజుగారిని. అక్కడ మంచి పట్టుదల వచ్చి చక్కగా యాడ్ చేసేవాడిని మన రాజుగారు నేను. అలాగే భీమవరం కూడా అత్తిలోటి, ఇలా విజయవాడ ఒకటి, మంగళగిరి ఒకటి, తెనాలి ఒకటి, ఎన్నెన్నో చాలా నెల్లూరు ఇవన్నీ ఆడేసామండి. పెద్ద పెద్ద టౌన్లలో ఆడేసాం, పల్లెటూళ్ళు కాకుండా పెద్ద టౌన్లో రాజుగారు నేను పట్టుదల్లా పాడేవాడు.
ఇదే ఆంజనేయుడి పాత్రని ఒక్క రామాంజనేయ యుద్ధంలోనే వేశారా, ఇతర నాటకాల్లో కూడా వేశారా? ఇతర నాటకాలు అంటే నాకు ఆంజనేయుడి పాత్ర ఇదే. అవును, వేరే నాటకాలు హరిశ్చంద్ర నాటకం పెడతారు, అందులో సీన్ పెడతారు అబ్బాయి తినాలి. ఓహో, హరిశ్చంద్ర నాటకంలో మీ సీన్, చింతామణి నాటకంలో సీన్ పెడతారు ఇద్దరు. అంటే అది వేరే సపరేట్ పెడతారు, సపరేట్ గా ముందు రామాన్న శబ్దం కనపడాలి లక్ష్మణరావు గారితో, అందుకని పెడుతుంటారు. కొంతమంది టికెట్ నాటకాల్లో పెడతారు డబ్బుల కోసం, డబ్బులు వస్తాయి. ఇంకా నెల్లూరు రాను ఎక్కడంటే కాను, మన శ్రీకాకుళం జిల్లాలో మాత్రం టికెట్ నాటకాలు ఉండవండి, లేవు. ఈ జిల్లాలే, ఈ జిల్లా మన అంటే తూర్పుగోదావరి దగ్గర, తూర్పుగోదావరి వదిలేండి, పశ్చిమ గోదావరి జిల్లా వదిలేండి, కృష్ణా జిల్లా, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఈ ప్రాంతాల్లో మీకు టికెట్ ఇప్పుడు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా వస్తాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. మొన్నే ఆడి వచ్చాం బాబు నేను, చింతామణి నాటకం ఆడది అద్దంకివుడు, మాది రామాని. మీకు అంటే నాటక రంగం అప్పట్లో మంచి ప్రోత్సాహకరంగా ఉందా, ఇప్పుడు ఉందా, ఏంటి తేడా మీరు గమనిస్తున్నటువంటిది? అప్పుడైనా బాగుండేదండి, అప్పుడే బాగుంది కన్నా. ఇప్పుడు టీవీలు సినిమాలు వచ్చాక ఈ కళాకారులు కుర్రోళ్ళు ఎవరో చూస్తలేదండి. నాలాంటి ముసలోళ్ళు ఎవరో పెద్దవాళ్ళు వచ్చి చూస్తున్నారు కానీ కుర్రోళ్ళు ఎవరో చూస్తలేదు. నాటక రంగం క్షీణితిపోతుంది అంతకంతకని. అయితే ఇంకా నాలాంటి వాళ్ళు ఉండమట్టి ఇది ఇలాగ నిలబడింది. ఇంకా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మహానుభావులు, ఎందరో ఉన్నారు మహానుభావులు, కళాకారులు అందరూ ఉన్నారు కళాకారులు. ఇప్పుడు నంది నాటకాలు వచ్చాయి కదా, నంది పోటీలు ప్రభుత్వం నిర్వహిస్తున్నారు, దాంట్లో మీరు ఎప్పుడైనా పాల్గొనడం చేశారు? ఆ అవకాశం ఇవ్వలేదండి గవర్నమెంట్ వారు. గవర్నమెంట్ ఏంటి మీలాంటి వాళ్ళకి ఇవ్వలేదండి, మరి అదే నా దురదృష్టం. అదే అబ్బాయి, అది మీలాంటి వారు నన్ను గుర్తించలేదండి. అయితే నాటకాలు ఆడుతున్నాను ఆంధ్రప్రదేశ్లో, ఒక అమెరికా ఒకటి, ఈ నంది అవార్డే కాకుండా మొత్తం మీద గవర్నమెంట్ నన్ను గుర్తించలేదండి ఇప్పుడు వరకు కూడా, దాన్ని నోచుకోలేదు ఇంకా. మరి అది ఇప్పుడు వస్తుంది, ఆ వేదన ఉంది మీకు, అది ఆ బాధ ఉంది మీకు. అదే ఉంది. నాటక రంగం చాలా ప్రోత్సాహకరంగా ఉంది మీకు. టికెట్ ఆనాడు చాలా బాగా ఉండేది. అవునండి, టికెట్ డ్రామా అప్పుడులో బాగుండేదండి, ఇప్పుడు బాగా క్షీణించిపోయిందండి. అంటే దీన్ని మళ్ళీ అభివృద్ధి చెందాలి, నాటక రంగం బాగా గుర్తింపు పొందాలి అంటే ఏం చేయాలంటారు? ప్రభుత్వం పూసుకోవాలా. సో ప్రభుత్వం మనకి రావాలి, ప్రజల ముందుకు రావాలి. ఇదండి ఈరోజు మన జీవన్ నాటకం కార్యక్రమంలో ప్రఖ్యాత ఆంజనేయ పాత్రధారి శ్రీ సంపద లక్ష్మణరావు గారితో మనం చర్చించుకున్న విషయాలు. నిజమే, క్షీణించిపోతున్నటువంటి నాటక రంగాన్ని ఒక పక్క ప్రభుత్వం, మరో పక్క ప్రజలు రెండు చేతులై రెపరెపలాడుతున్నటువంటి, అంటే సినిమా టీవీ మాధ్యమాలకు రెపరెపలాడుతున్నటువంటి నాటక రంగ జ్యోతిని కాపాడాలి. అందుకోసం ముందుగా ప్రజలే నడుం కట్టి ఒక కృతనిశ్చయంతో ముందుకు రావాలి, నాటక రంగాన్ని ఆదరించాలి, అంతరించిపోకుండా మనందరం దాన్ని కాపాడుకోవాలి. సెలవు. సుగ్రీవా, నాకు నిద్ర, నా స్వామి సంకీర్తమునకు విరామమా, నాకా విరామము. భజన భీముడు ఆర్తజనబంధవుడు ఉజ్వల భాండతోడ కోదండ గఢ ప్రచండ భుజ తాండవ కీర్తికి